భగవంతుల వారు అనుకుంటున్నారు, వ్యాసుల వారు ఇంత రాసినా మనసులో బాధపడుతున్నారు కాబట్టి ఆయన యొక్క తప్పు చెప్పాలి. భగవంతుడు గురించి మీరు వ్రాయలేదు కాబట్టి భాగవత కథలు వ్రాయండి అన్నారు. భగవంతుడి యొక్క మహిమ వ్రాయండి అన్నారు. భగవంతుడి యొక్క గుణగణములన్నీ కూడా వ్రాయండి అన్నారు. అలా వ్రాసే సమయంలో నేను కూడా పూర్వం ఇంత స్థానానికి ఎలా వచ్చాను? గురువుల యొక్క అనుగ్రహం ఉంటే గాని నేను నీ ముందు కూర్చొని నీకు సమాధానం చెప్పేటట్టుగా శక్తి ఎలా వచ్చింది అంటే, నేను పూర్వం నా క్రితం జన్మలో ఒక దాసీ యొక్క పుత్రుడుగా ఉన్నాను. చాతుర్మాస్య దీక్ష చేస్తున్నారు ఒక పండితుడు. ఆయన ఇంట్లో పాచి పనులు చేసేటువంటి స్థితి మా యొక్క తల్లిది. ఆమె పక్కన నేను ఆమెతో పాటు వెళ్ళేవాడిని. శిష్యులతో పాటు అనగా స్నేహితులతో ఎవరితోనూ వెళ్ళేవాడిని కాదు. నిరంతరము మా అమ్మగారి పక్కనే ఉండేవాడిని. మా అమ్మకి సహాయం చేస్తూ ఉండేవాడిని. ఆ బ్రాహ్మణోత్తముడి ఇంటికి 4 వేద పండితులు వచ్చారు, భాగవతోత్తములు వచ్చారు. చాతుర్మాస్య దీక్షని ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి లేక ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి ఆ సమయం వరకు కూడా 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్ష అని చేస్తారు. ఆ సన్నివేశాలలో ఆ సమయాలలో యతీంద్రులు దండ సన్యాసం తీసుకున్నటువంటి వారు బయటికి వెళ్ళరు. ఎందుకని? వర్షాకాలం కదా. వర్షాకాలంలో విత్తనాలు మొలకెత్తుతూ ఉంటాయి కదా. ఆ విధంగా 84 లక్షల జీవరాశులలో కూడా అనేక రకాలుగా పురుగులు పిట్టలు ఇవన్నీ కూడా అప్పుడే పుడుతూ ఉంటాయి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దారిలో ఒక చిన్న పురుగు తొక్కినట్లయితే, ఒక చీమని చంపినట్లయితే వారికి మరల జన్మ ఉంటుంది. ఇంకా జన్మ వద్దనేగా సన్యాసం తీసుకున్నటువంటి వారు. ఆ విధంగా 4 నెలలు కూడా తపస్సు చేస్తూ ఈ యొక్క భారతదేశంలో చక్కగా వర్షాలు పడాలి, పాడి పంటలు అభివృద్ధి కలగటానికి చాతుర్మాస్య దీక్ష అనేటువంటిది మనకి చేస్తూ ఉంటారు గురువులు అన్నమాట. ఆ విధంగా నా తల్లితో పాటు బ్రాహ్మణోత్తమ ఇంట్లో ఉన్నాను నేను. అక్కడికి 4 పండితులు వచ్చారు. ఉచ్చిష్టలేపాన్ అనుమోదిత ద్విజై సకృస్మభుంజే అది అపాస్తకిల్బిషాహ. మనం తినేటువంటి ఆహారం భగవంతుడికి నివేదన పెడితే అప్పుడు అది అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, పాత్ర శుద్ధి అవుతుంది. పాత్ర శుద్ధి ఎరింగించి మనం ఆచరించాలి. అన్నం వండేటప్పుడు పాత్ర శుద్ధి లేకపోతే, పూజ చేసేటప్పుడు ఆత్మశుద్ధి లేకపోతే, అందువల్ల పాత్ర శుద్ధి ఉండాలి, అంతఃకరణగా ఆత్మశుద్ధి ఉండాలి. కాబట్టి 4 భాగవతోత్తములు కూడా ప్రతిరోజు కూడా వాళ్ళకి నేను సహాయం చేసేవాడిని. మా అమ్మ చెప్పినట్టుగా కందమూల ఫలాలు తెచ్చాను, దర్భలు తెచ్చాను, పంచగవ్యములు తెచ్చాను, పుష్పాలు తెచ్చాను. స్వామికి పూజిస్తూ ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను. నా తోటి స్నేహితులతో ఆడుకోవటానికి కూడా వెళ్ళలేదు. వారి యొక్క కృప, వారి యొక్క చల్లని చూపులు నా మీద పడినాయి. నేను కూడా భగవంతుని పూజించాలి అనుకున్నా. వారితో పాటు భగవన్నామ స్మరణ బిగ్గరగా గట్టిగా చదువుతూ ఉండేవాడిని. అందుకనే దీన్ని ఏమంటారంటే గళం అంటారు. గళం అంటే భగవన్నామ స్మరణ చేయాలి, లేకపోతే గంగాళం అయిపోతుంది అనమాట. గంగాళం అంటే ఏమిటి? దానిలో నీళ్లు పోస్తారు. ఈ కాఫీ టీ టిఫిను భోజనం ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి కంఠంలోకి. భగవన్నామస్మరణ వెళ్ళాలి. ఆ విధంగా బిగ్గరగా గట్టిగా ఈ యొక్క పిల్లవాడు నేను చిన్నతనంలో పూర్వజన్మలో భగవన్నామస్మరణ చేశానయ్యా. తత్ర అన్వహం కృష్ణ కథా ప్రగాయత అనుగ్రహేణ అశృణ్వం మనోహరా. మహానుభావులు భాగవత ఉత్తములు భగవన్నామము ఏకాగ్రతగా కీర్తిస్తూ ఉన్నారు. అది నేను స్మరిస్తూ ఉన్నా. నేను వినగా నా బుద్ధి ప్రచోదనమైంది, వారిని అనుసరిస్తూ ఉన్నాను. సంకీర్త్యమానం మునిభి మహాత్మభి భక్తి ప్రవృత్త ఆత్మరజ తమోపహ. వారితో పాటు నేను కూడా కీర్తిస్తూ ఉన్నా కదా, స్మరిస్తూ ఉన్నా కదా. అప్పుడు నాలో ఉన్నటువంటి రజస్సు తమస్సు అంతా కూడా తొలగిపోయింది, చిత్తశుద్ధి అయింది.
భగవంతుడి మీద ప్రేమ కలిగింది. ఆ ప్రేమే భక్తి అయింది. యత్తత్ సాక్షాత్ భగవతోదితం అన్వవోచన్ గమిష్యంతః కృపయా దీనవత్సలాః. చక్కటి పదం అండి, దీనవత్సల అంటారు. అంటే ఒక ఆవుకి దూడ పుడితే ఆ పుట్టినటువంటి దూడకి శరీరానికి మాలిన్యం ఉంటుంది. అప్పుడు ఆవు తన యొక్క నాలికతో దాని మీద ఉన్నటువంటి చర్మం మీద పిల్ల దూడ ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి ఆ మకిలి మొత్తం కూడా తీసేస్తుంది, దోషం అంతా తీసేస్తుంది నాలుకతో. అటువంటి గోసేవ చేశారండి. మనం గోవుల్ని రక్షించాలి. ఈ యొక్క పదం తెలుసుకుంటే చాలు. ఎంతటి వాడైనా సరే గోమాతకి నమస్కారం చేయాల్సిందే, గోసేవ చేయాల్సిందే. నెలకో వారానికో వారి వారి అవకాశాన్ని బట్టి పుట్టినరోజైనా ఇంట్లో ఉన్నటువంటి కొన్ని హాలిడేస్ సమయం, ఆదివారం ఒకవేళ శనివారం, ఇటువంటి సమయాల్లో అయినా మనం గోసేవ చేయాలి. ఆ విధంగానే చల్లని చూపుతో మా గురువుల యొక్క అనుగ్రహం నాకు కలిగింది అంటున్నారు. చాతుర్మాస దీక్ష అయిపోయింది, 4 నెలలు కూడా పూర్తి అయిపోయింది. అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నారా అని నేను బాధ పొందుతూ ఉన్నాను. అప్పుడు వారు నా మీద ప్రేమతో అభిమానంతో, నేను ఏకాగ్రతగా ఉన్నాగా, తోటి స్నేహితులతో ఆడుకోలేదుగా, నేను సేవ చేశాగా, దీనవత్సల వారి చల్లని చూపుతో నాకు భగవన్నామస్మరణ చెప్పారు. నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, అష్టాక్షరీ మంత్రం, ద్వాదశాక్షరీ మంత్రం చెప్పారు. ఆ విధంగా నేను స్మరిస్తూ ఉన్నాను. మంగళమనుచు వారలు ఎంగిలి భక్షింతు వానకెండకు నొడన్ ముంగళ నిలుతును నియతిని వెంగిలి క్రియజనుదురు నురు వివేకముతోడ. వేదవేత్తలైనటువంటి పండితులు, భాగవతోత్తములు వారు భుజించిన తర్వాత ఆ భిక్షాపాత్రలో ఉన్నటువంటి అన్నాన్ని నాకు పెట్టారు, నేను భక్షించాను. ఎండైనా వానైనా లెక్క చేయలేదు. నా యొక్క ధ్యాసే శ్వాస, శ్వాసే ధ్యాసగా వారికి సేవ చేశాను. ఎంతో జాగ్రత్తగా ఉన్నాను. వారలు కృష్ణ చరిత్రములు చదువగా వర్ణింపగా పాడగాన్ ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ పాడగన్ తోరంభై పరిపూర్ణమైన మది సంతోషించి నేను అంతటం ప్రారంభించితి విష్ణు సేవకితర ప్రారంభ దూరుండునై. ఈ విధంగా నామస్మరణ చేస్తూ ఉన్నాను. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండునై చంచలత్వంబున మానినే కొలవగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. వాళ్ళ యొక్క కరుణతోనే, వారి యొక్క అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, పరిపూర్ణమైన భక్తి నాకు ఉన్నది కాబట్టి వారు నాకు చెప్పారయ్యా, ఏతత్ సంసూచితం బ్రహ్మన్ తాపత్రయ చికిత్సం యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితం ఆమయోయశ్చ భూతానాం జాయతే ఏన సువ్రత తదేవ హ్యమయం ద్రవ్యం న పునాతి చికిత్సం. కర్మబంధం పోగొట్టుకుంటే కర్మలు చేస్తూ ఉంటారు. కర్మబంధాన్ని పోగొట్టాలి అంటే కర్మలు చేస్తూ ఉంటారు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. మనం బురదలో అనుకోకుండా మునిగాం, పడ్డాం, అప్పుడేం చేయాలి? బురద పూసుకోకూడదు, శుద్ధమైనటువంటి గంగ వంటికి రాసుకుంటే అప్పుడు మాలిన్యం అంతా కూడా బురదంతా పోతుంది. ఆ విధంగానే భగవత్ కథ అనేటువంటి శ్రవణంతో ఆనందం కలగాలి. మహాపురుషుల యొక్క సేవ చేశాను కాబట్టి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణ ప్రసారం నాకు కలిగింది. శ్రద్ధగా, నమ్మకంతో, విశ్వాసంతో భగవంతుడి యొక్క రూపం మీద భక్తి కలిగింది. నామస్మరణ చేస్తూ ఉంటే శరీరం అంతా కూడా పులకాంకురాలు అవుతూ ఉన్నాయి. అందరికీ ప్రాపంచకులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఇంటి మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. 7 గ్రంథులు ఉన్నాయి, 7 ముడులు అంటారు. అవి పీఠ ముడులు అన్నమాట. ఒకటి భార్య మీద ప్రేమ, ఇంకొకటికి ఇంటి మీద ప్రేమ, ఒకటికి కొడుకు మీద ప్రేమ, ఒకటికి గ్రామం మీద ప్రేమ. ఈ విధంగా 7 గ్రంథులు ఉన్నాయి. ఆ గ్రంథులన్నీ కూడా తొలగింప చేసుకోవాలి.
నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఈ విధంగా 4 నామములు ఏవైతే ఉన్నాయో అవి నాకు చెప్పారు. వారు 4 నెలల తర్వాత వారి యొక్క గ్రామానికి వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోయారు. నేను ఈ యొక్క దీక్ష తీసుకున్నాను కాబట్టి భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నాను. మా అమ్మగారితో పాటు నేను కూడా పాచి పనులకి వెళ్తూ ఉన్నాను. ఒక రోజున నా తల్లి సాయంకాలం పూట గోశాలకు వెళ్ళి క్షీరాన్ని తెచ్చుకుందామని ఆవు పాలు పితకడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక నల్లటి తాచుపాము మీద కాలు వేసినప్పుడు అది లేచి మా అమ్మ యొక్క పాదం మీద కాటు వేసింది. మా అమ్మ చనిపోయింది. అమ్మయ్య నా రుణం తీరింది అనుకున్నట్టండి. అంటే చూడండి, వాళ్ళ యొక్క సేవ చేశారు కదా. మరి 4 భాగవతోత్తములు భగవంతుడి మీద ప్రేమ పెట్టుకుంటారు. కర్మలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. కర్మ బంధాలు ఉండకూడదనుకుంటారు. వారు సేవ చేశారు కాబట్టి ఈ పిల్లవాడు వారి యొక్క సేవ చేశారు కాబట్టి అప్పుడు అతనికి కూడా నా రుణం తీరింది అనుకున్నట్ట. నీలాయత భోగ ఫణావ్యాలానల విష మహోగ్ర వహ్నిజ్వాలామాలా వినిపాతితమై వ్రాలెన్ ననుకన్న తల్లి వసుమతి మీదన్. ఇంకా మా అమ్మ యొక్క కార్యక్రమాలన్నీ చేసి నేను అరణ్యంలోకి వెళ్ళాను. శుద్ధిగా స్నానం చేశాను. భగవంతుడి మీద ధ్యాస పెట్టాను. భగవంతుడు నామస్మరణ నేను స్మరిస్తూ ఉన్నాను. ఎలా వచ్చారండి భగవంతుడు అంటే చిన్న పిల్లవాడు కదా, అందువల్ల నెమ్మదిగా పాదాలతో ఈ యొక్క పిల్లవాడి యొక్క హృదయంలో భగవంతుడు కూర్చున్నట్టండి. అలా జపం చేస్తూ చేస్తూ ఆకాశవాణి చెప్పింది. ఏమని అంటే, నాయనా, ఈ జన్మలో నువ్వు భగవన్నామ స్మరణ చేస్తూ శరీరం కృషించేంత వరకు, శరీరం పడిపోయేంత వరకు నా నామస్మరణ చేయవయ్యా. తర్వాత నీవు బ్రహ్మగారి యొక్క పుత్రుడుగా, నారదుడుగా, నారం దదాతీతి నారద, అజ్ఞానాన్ని తొలగింపజేసేటువంటి శక్తి నారదులకు ఉంటుంది. ఈ కాలంలో టీవీ ఛానల్స్లోనూ చాలామంది కూడా నారదులు అగ్గిపుల్ల స్వామి, కలహస్వామి, కలహప్రియుడు అంటున్నారు. అది శుద్ధ తప్పు. నారదులు వారి వలనే మనకి భాగవతం వస్తోంది. నారదులే వ్యాసుల వారికి చెప్పారు. రామాయణం కూడా వాల్మీకి మహర్షి గారి దగ్గరికి వెళ్ళి నారదులు రాముల వారి యొక్క 16 గుణగణములన్నీ చెప్పారు. అటువంటి నారద మహర్షి గారు మరుజన్మలో తన కథ ఏదైతే ఉందో అదంతా కూడా వ్యాసుల వారికి చెబితే వ్యాసుల వారు కాస్తంత మనసు కుదట పడిందటమాట. నామాని అనంతస్య హతత్రపత్పటన్ ఏవం కృష్ణమతే బ్రహ్మన్ అసక్తస్య అమల ఆత్మనః ప్రాదుర్భూతు తాం శుద్ధాం భాగవతీం తనూం ఆరబ్ధ కర్మ నిర్వాణః తన్మహాద్భుతం నభోలింగం అలింగం ఈశ్వరం. ఆకాశవాణి చెప్పినట్టుగా నా యొక్క శరీరం ఉన్నంత వరకు కూడా భగవన్నామ స్మరణ చేశాను. అప్పుడు బ్రహ్మగారి యొక్క పుత్రుడుగా వచ్చాను. ఇగో ఈ యొక్క చేతిలో ఉందే వీణ, ఇమాం వీణాం స్వరబ్రహ్మ విభూషితాం మూర్ఛయిత్వా హరికథాం గాయమానః చరామి అహం నమో నారాయణాయ అంటూ భగవన్నామ స్మరణ చేస్తూ ఏ లోకానికి వెళ్ళాలంటే ఆ లోకానికి వెళ్తున్నానయ్యా. కాబట్టి నా యొక్క పూర్వజన్మలో చేసుకున్నటువంటి భగవంతుడి యొక్క భక్తి వలన కొన్ని యుగాల తర్వాత సృష్టి లయం అయిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ సృష్టి లయం అయిన తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది. సృష్టి ఆదివారం అయిపోతే మళ్ళీ సోమవారం వస్తుంది. ఆ విధంగా సృష్టి లయం అయిపోయింది. తర్వాత సృష్టి ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేశారు. వారి యొక్క పుత్రుడుగా నేను వచ్చానయ్యా. ముకుంద సేవయ, ముకుందుడి యొక్క సేవ చేశాను. భగవన్నామ స్మరణ అష్టాక్షరి, ద్వాదశాక్షరి 4 మంత్రాలు ఏవైతే ఉన్నాయో, నమో భగవతే వాసుదేవాయ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సంకర్షణాయ, ఇటువంటి నామాలన్నీ కూడా నేను స్మరించాను కాబట్టి
దాసీపుత్రుడుగా ఉన్నటువంటి నేను నారదులుగా నారాయణ నామంతో ఒళ్ళంతా పులకరిస్తూ ఉంటుంది. ఈ యొక్క తులసి మాలలు వేసుకుని అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాను. ఆనందాశ్రులు కన్నులన్ వెడల రోమాంచంబుతో తత్పదధ్యానారూఢనై నా తలంపులో ఆ దేవుండుతో చెన్ నేను ఆనందాబ్దిగతుండునే ఎరుగా ఏ నీతిన్నను ఈశ్వరున్ నానాశోకహమైన ఎత్తనువుగానం లేక ఇంటత్తడి ఆనంద భాష్పాలతో పొంగిపోతూ ఉంటాను, పులకరిస్తూ ఉంటాను. భగవంతుడి యొక్క పాదాల మీదే నా ధ్యాస. ఒక పద్మం మీద తుమ్మిద ఎలా అయితే ఆ తేనెని త్రాగాలనుకుంటుందో నేను భగవంతుడి యొక్క చరణాబ్జములు పాదాల మీద పడి ఆ అమృతాన్ని గ్రోలుతూ ఉంటానయ్యా. కాబట్టి నీవు భయపడక్కర్లేదు. ఇప్పుడైనా సరే భాగవతాన్ని భగవంతుడు గురించి గుణగణములన్నీ కూడా మహిమలు అన్నీ కూడా కీర్తించవయ్యా అని చెప్పారు. అటువంటి విషయాన్ని